మీరు ఎప్పుడైనా ఇట్లా గోడ మీద ఏదైనా పిచ్చి గీతలు గీసిరా? నేను ఎందుకు పిచ్చి గీతలు గీస్తున్నా వీడియో మొత్తం చూడు, నీకే తెలుస్తుంది. సో హాయ్ ఫ్రెండ్స్, మన లడ్డుగాడు ఎప్పుడు తీట పనులే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా మంచి పనులు కూడా చేస్తాడు. కోడి పిల్లలకి ఇత్తులు వేస్తుంది. ఈ రోజు వీడి ఇట్లా మీద చూస్తుండే మీకు అర్థమయ్యే ఉంటది. మీద కైట్ ఉన్నది, అది ఎప్పుడు తెగిపోతుందా తెచ్చుకుందాం అన్నట్టే చూస్తుండు. వీనికి ఆల్రెడీ ఇంట్లో 2 కైట్స్ ఉన్నాయంట, పోయి ఎగరేసుకోవచ్చుగా. కానీ పక్కన కైట్ ఎప్పుడు తెగిపోతుందా తెచ్చుకుందాం అన్నట్టే ఉంది. సేమ్ నేను కూడా అంతే, నా కైట్ ఇంట్లో పెట్టుకుని చిన్నగా ఉన్నప్పుడు పక్కన కైట్ ఉంది తెగిపోతుందా తెచ్చుకుందాం అన్నట్టే వెయిట్ చేస్తాను. మీరు కూడా అట్లా వెయిట్ చేస్తారా? కింద కామెంట్ చేయండి. వీడు అందరితో మంచిగానే ఉంటాడు, నా దగ్గరకు వచ్చే వారికి ఏదో ఒక తీట పని చేస్తూనే ఉంటాడు. నన్ను కొట్టుడు తిట్టుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటది రోజు. చిన్నోడు ఎన్ని తీట పనులు చేసినా అని పెద్దోడు అసలుకి తీట పనులు చేయడు. నిన్న స్కూల్ వచ్చి డ్రెస్ వేయలేదు. ఫస్ట్ నేను వచ్చేసి టీ స్టాల్ కూర్చున్నా చాయ్ తాగదామని చెప్పి. అప్పుడే వంశీగాడు దర్శన్ ఇద్దరు వచ్చారు. ఇక చాయ్ తాగి డ్యూటీకి అయితే వెళ్తున్నా. ఇది వచ్చేసి చిప్స్ బాక్స్, చూస్తే చిన్నగా ఉంది కానీ దీని కాస్ట్ వచ్చేసి 60 రూపాయలు అంటారు, ప్రింగ్లెస్ అంటే. నేను మాత్రం ఈ పోరగాళ్ళ ఏజ్ లో మాత్రం ఇంట్లోకించి బయటకి వెళ్ళకపోను. వీళ్ళు మాత్రం జయదేపూర్కి వచ్చారు చక్రీలు కైట్స్ కొనుక్కొని. నేను జస్ట్ విలేజ్ లోనే కైట్ కొనుక్కుంటా అంటేనే మా మమ్మీ నన్ను వెళ్ళని చెప్పు. వీళ్ళు మాత్రం 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మరీ వచ్చారు కైట్స్ కొనుక్కొని. మీరు కూడా ఇట్లా వెళ్ళిరా మీ ఏజ్? నేను వీడియో తీస్తుండగానే మా వాడు గ్లాస్ లో వాటర్ పోసుకొని ఏదో కడుగుతున్నట్టు షో ఆఫ్ చేస్తుండు. ఇంకా ఇంటి ముందు గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారు. ఏదో సండే ఖాళీ కూడా ఏం చేయాలని చెప్పి నేను కూడా ఆడనీకి వచ్చిన. ఇంకా వచ్చి టాస్ వేసుకొని చూసే వరకు మాకు వచ్చేసి బౌలింగ్ వచ్చింది, అందుకే బౌలింగ్ చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ ఆడిన తర్వాత ఒక తమ్ముడు నుండి స్టంప్స్ తీసుకొని వెళ్ళిపోయింది, వాళ్ళ మమ్మీ పిలుస్తుందని. ఇట్లా నేను ఎందుకు గోడకు గీస్తున్నాను అంటే, మేము బౌలింగ్ చేసినాం, మేము బ్యాటింగ్ ఆడలేదు. ఇక మేము బ్యాటింగ్ ఆడాలని చెప్పి గోడకు స్టంప్స్ అయితే గీస్తున్నాం. ఒక 1 అవర్ మంచిగా ఆడినా. మమ్మల్ని 100 రూపీస్ ఇచ్చి పాల ప్యాకెట్ దిపోరా అంటే రోడ్డు మీదకి వచ్చిన. ఈ రోజు వీడియో అంతా మళ్ళీ రేపు వస్తా ఉంటా. బాయ్.